హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరవింద స్వాతి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇక్కడ ఐబ్రో పెన్సిల్ పెట్టుకుంటున్నా. తిక్కుగా పెట్టుకుంటా, తర్వాత మళ్ళీ మలిపేస్తా. నాలాగా ఎవరైనా చేస్తారా? నేనే చేస్తాను, నాకైతే తెలియదు. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తా అన్నట్టు. ఎక్కడికి రెడీ అవుతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే ఉంటే రెడీ అవుతున్నా. ఈ ఇయర్ రింగ్స్ చాలామంది అడిగారు ఎక్కడ చేయించుకున్నారు అని చెప్పేసి. నేనైతే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకున్నా. ఇది 10 గ్రామ్స్ అంటే తులం. చాలా బాగుంటాయి, నాకు కూడా చాలా నచ్చే చేయించుకున్నా. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ సారీ వచ్చేసి 2 ఇయర్స్ అవుతుంది నేను తీసుకొని. అయితే 400 అలా పడింది, 450 అలా చేంజ్ పడింది. ఎంతనో ఎగ్జాక్ట్లీ అయితే నాకైతే అసలు గుర్తులేదు, ఎందుకంటే 2 ఇయర్స్ అయిపోతుంది ఆల్రెడీ నేను తీసుకున్నప్పుడు చాలామందికి లింక్ కూడా పంపించిన, చాలామంది తీసుకున్నారు కూడా. ఇక నేనైతే రెడీ అవ్వడం అయితే అయిపోయింది. ఇక్కడ మా చుట్కీని అయితే రెడీ చేస్తున్నా. మా చుట్కీ పెద్దగా ఇబ్బంది అయితే ఏం పెట్టదు, మంచిగానే రెడీ అవుతుంది. ఒక జుట్టు వేద్దాం అనుకున్నా, కాకపోతే 2 జుట్లు వేయమని చెప్పిండు మా బావ. అందుకోసమని 2 జడలు అయితే వేస్తున్నా. ఇక్కడ జున్ను హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తుంది. మా జున్ను కూడా వస్తా అని ఏడ్చిండు కోసేపు అయితే, ఎందుకంటే ఇక స్కూల్కి అయితే వెళ్ళట్లేదు కదా జున్ను, అందుకోసమనే వస్తానన్నాడు. కాకపోతే నేనైతే తీసుకెళ్ళలేదు. ఇక మా బావ ఇంటికాడనే ఉన్నాడు అని చెప్పేసి, ఆఫీస్ ఆ రోజు లేదు అని చెప్పేసి మా బావనే చూసుకున్నాడు. బయటికి అయితే తీసుకెళ్తా అని చెప్పిండు. సరే అని నేనైతే చెప్పిన. ఇక మా చుట్కీని కూడా రెడీ చేయడం అయితే అయిపోయింది. పెద్దగా ఇబ్బంది అయితే అస్సలు పెట్టదు మా చుట్కీ, మంచిగానే రెడీ అవుతుంది. కాకపోతే అన్నీ ఖరాబ్ చేస్తుంది. చూసారు కదా అక్కడ రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ అన్నీ ఎట్లా పడితే అట్లనే పడేసింది. మా చుట్కీ అన్నీ పెట్టుకోవడం కానీ అన్నీ పడేయడమే ఎక్కువ ఉంటుంది. ఆఖరికి లిప్ బామ్ కూడా మొత్తం ఖరాబ్ చేసింది, కిందనే వేసి రుద్దింది, మొత్తం అయిపోయింది. మేము ఒక రీల్ చేస్తుంటే ఆ రీల్ చేసేటప్పుడు మొత్తం ముఖానికి వేసి రుద్దింది. తను రుద్దుకుంది, నాకు కూడా రుద్దింది. అట్లనే లిప్ బామ్ మొత్తం అయిపోయింది, పెడదామన్నా లేదు. నేనైతే ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్ని అయితే కలవడానికి వెళ్తున్నా. ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారని అనుకుంటున్నా, కాకపోతే అందరు రాలేదు. ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే వచ్చిళ్ళు. ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఎవ్వరు రాలేకపోయిళ్ళు. అందులో ఇప్పుడు పిల్లలందరికీ ఎగ్జామ్స్ కదా, అందుకోసమనే ఎవ్వరు రాలేదు. మేము 12కి బర్త్డే అయితే మేమైతే 3కి వెళ్ళాము. చాలా లేట్ అయిపోయింది. ఇక మేమైతే రెడీ అయ్యాను కదా అని చెప్పేసి కోసేపు అయితే రీల్స్ అయితే చేశాను. ఇక ఆనవాయితీ కదా, మంచిగా రెడీ అయితే రీల్స్ అయితే చేయాలి కదా అని రీల్స్ అయితే చేసిన. నేను అంతే, రెడీ అయితే ఫొటోస్ దిగితే రీల్స్ అయితే ఖచ్చితంగా చేస్తా. ఇక్కడైతే రీల్స్ అయితే తీసుకున్నాం. ఇక నేనైతే స్టార్ట్ అయిపోయినా. మా జున్ను అయితే ఏడుస్తున్నాడు, నేను వస్తా అని చెప్పేసి. వద్దు నాన్న అంటే ఇక ఊకున్నాడులే, ఏమన్నా తెస్తా అని చెప్పిన. ఇక నేను వెళ్ళడం ఇవ్వగానే మా జున్ను అయితే ఊకే కాల్ చేసిండు. ఇక నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళాము. మా ఫ్రెండ్ మాకు దగ్గరలోనే ఉంటుంది, వాళ్ళ కార్లోనే మేమైతే వెళ్ళినాం. తన పేరు సౌమ్య, నా కాలేజ్ ఫ్రెండ్, స్కూల్ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ వీళ్ళు. నేనైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా. చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు సౌమ్యను కూడా 6 ఇయర్స్ తర్వాతనే ఇప్పుడే కలుస్తున్నా. నా మ్యారేజ్ అప్పుడు కలిసా, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నా. ఆల్మోస్ట్ చెప్పాలి అంటే మధ్యలో ఎప్పుడు మేము కలవలేదు, ఎక్కువ ఫోన్ కూడా ఎవరితోనూ మాట్లాడలేదు అన్నట్టు. ఇక నా మ్యారేజ్ అయిపోయాక పెళ్ళి, పిల్లలు ఇదే సరిపోయింది. ఇంకా జాబ్ చేసుకోవడం. మేము వచ్చేసరికి 3 అయితే అయిపోయింది. అప్పటికి కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా మేము ఫోటో దిగాము. ఇక్కడ కోసేపు వీడియో కూడా తీసుకున్నా. ఎవరు తీసేవాళ్ళు కూడా లేరు, అందరు ఫంక్షన్ అయిపోయి ఇంకా అందరూ వచ్చిన వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళిపోయారు. మేము అంత లేట్గా వెళ్ళాం. మేమే లేట్గా వెళ్ళినామంటే మా ఫ్రెండ్స్ ఇంకా లేట్గా వచ్చిళ్ళు. ఇంకా 3 మెంబర్స్ అయితే ఇంకా లేట్ వచ్చిళ్ళు అలా అన్నట్టు. ఇక్కడ కోసేపు అయితే వీడియో తీసుకున్నాం. ఇంకా తన పేరు నైరా, బర్త్డే పాప పేరు. ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నామే, బర్త్డే బేబీ. ఇక్కడ కోసేపు అయితే కూర్చొని మంచిగా హ్యాపీగా మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఇంకెట్లుంటే ధూమ్ధామే కదా, అంత మంచిగా హ్యాపీగా కడుపు నిండా మాట్లాడుకున్నాం నిజంగా. ఇక నైరా అని పిలిస్తే అస్సలు పలకట్లేదు, ఎందుకంటే తనకి డోలీ పేరు, నిక్ నేమ్ వచ్చేసి డోలీ అని పిలిస్తేనే పలుకుతుందంట. చాలా క్యూట్గా ఉంటుంది. ఇక తర్వాతకి కొంచెం తినేసాం మేము వెళ్ళేసరికి వంటలు అయితే అన్నీ అయిపోయినాయి. మళ్ళీ మా కోసం అయితే చేపించింది మా ఫ్రెండ్ అయితే. మళ్ళీ ఇక కడుపు నిండా తినేసి మళ్ళీ కోసేపు కూర్చొని అయితే మేమైతే రిలాక్స్ అయ్యి మాట్లాడుకున్నాం మంచిగా. మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 9:30, 10 అయిపోయింది. నాకేమో జున్ను ఏడుస్తాడేమో చాలా భయమైంది, కానీ ఏం ఏడవలేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.